మొన్న నైట్ 100Kకి రీచ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలానే చాలా సంతోషంగా కూడా ఉన్నాను. ఎందుకో మీలో ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు, మన ఫ్యామిలీ ఇప్పుడు 100K అంటే 1,00,000 మెంబర్స్కి రీచ్ అయింది. ఈ సందర్భంగా కొన్ని మెమరీస్ని మీతో షేర్ చేసుకుందామనేసి ఈరోజు మేము ముందుకు వచ్చాను. యాక్చువల్గా మొన్న నైటే 100Kకి అంటే 1,00,000కి రీచ్ అయింది. బట్ యూట్యూబ్ నుంచి మెయిల్ రావాలండి. మెయిల్ వచ్చిన తర్వాత మేము ముందుకు వద్దామనేసి నేను ఈరోజు మేము ముందుకు వచ్చాను. నాకు నిన్న నైట్ మెయిల్ వచ్చింది 100K రీచ్ అయింది అనేసి. నాకు ఫస్ట్ నుంచి కూడా 10K అంటే 10,000 మందికి పెరిగినప్పుడల్లా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం అలవాటు అండి. అలానే కూడా నేను 99,000 అయిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుందామో, 100K ఎప్పుడు అవుతుందా అనేసి. అలా వాటిని సేవ్ చేసి పెట్టుకునేదాన్ని, ఎందుకంటే అవి చూసుకున్నప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటుంది. మన అచీవ్మెంట్స్ లాగా భావిస్తాను నేను అవి. ఒక నార్మల్ పర్సన్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం అండి, చాలా పెద్ద విషయం. దానంతటికీ కారణం కూడా మీ యొక్క సపోర్టే అని నేను నమ్ముతాను. ఇప్పటికీ మన ఛానల్ స్టార్ట్ చేసి 18 మంత్స్ అవుతుందండి. 18 మంత్స్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ అనేది నేను చాలా పెద్ద విషయంగా భావిస్తున్నాను. దానికి కారణమైన మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే ఈ వీడియో ద్వారా మా అమ్మగారికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అసలు నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం మా అమ్మ. ఈరోజు నేను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటే ఆ రోజున మా అమ్మ నాతో ఛానల్ స్టార్ట్ చేయించడం. అందుకు నేను అమ్మకి ఎంత థ్యాంక్స్ చెప్పినా అది చిన్న విషయమే అవుతుంది. ఇప్పటికి కూడా ప్రతి వీడియోకి మా అమ్మ సలహాలు ఇస్తూ నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అలానే మీరు కూడా నాకేదైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్స్లో షేర్ చేయండి. నేను ప్రతి సలహాను కూడా పాటించడానికి ట్రై చేస్తాను. అలానే మన ఛానల్ ద్వారా ఇంకేం వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే నా గురించి ఏదైనా విషయాలు మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. అలానే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి. నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ చూసేవాళ్ళు ఆ వీడియోలో ఏముంది అనేసి చూస్తూ ఉంటారు. కానీ యూట్యూబ్లో ఉన్న వాళ్ళు మాత్రం, అంటే యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు మాత్రం ఆ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఏ మొబైల్లో చేస్తున్నారు, ఎందులో ఎడిట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ నచ్చితే ఏ మొబైల్లో చేస్తున్నారు, ఏ యాప్లో ఎడిట్ చేస్తున్నారు అనే 1,00,000 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి మైండ్లో. నాకు కూడా ఒకప్పుడు వచ్చాయి, కానీ వాళ్ళు నేను క్వశ్చన్ అడగలేను. ఏ మొబైల్లో చేస్తున్నారు అంటే వాళ్ళు రిప్లై ఇవ్వరు. తెలుసుకోవాలి మాత్రం బాగా ఉండేది, ఏ యాప్లో ఎడిట్ చేస్తున్నారు, అలాంటివి చాలా క్వశ్చన్స్ ఉండేవి, ఒక ఎడిటింగ్ గురించే కాదు. అందుకే మన వీడియోస్ నచ్చి ఒకవేళ నన్ను అలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడగాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తాను. ఎటువంటి సందేహం ఉన్నా నాతో షేర్ చేసుకోవచ్చు. నాకు అన్నీ తెలుసని కాదు, నాకు తెలిసినంత వరకు షేర్ చేసుకుందామనేసి. నాకు తెలిసిన విషయాల్లో కొన్ని అయినా సరే వాళ్ళకి యూజ్ అయ్యి ఉండొచ్చు. అందుకే నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇక్కడి వరకు రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఇక ముందు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే నిన్న చాలామంది కంగ్రాట్స్ చెప్పారు, ఛానల్లో చెప్పారు, ఇన్స్టాలో చెప్పారు, పర్సనల్గా కూడా చెప్పారు. వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే లైక్స్ ద్వారా మీ ఆశీర్వాదాన్ని నాకు అందించాలని కోరుకుంటున్నాను. 100K సందర్భంగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే చూసేయండి. చూశారు కదా కేక్ కటింగ్ సెలబ్రేషన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.